ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. వాక్యమయ్యున్న తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మోషే వలె నీ పాదముల చెంత కుదురుగా 40 దినములు కూర్చునే ధన్యత మీరు మాకు దయచేస్తూ ఈ రాత్రి మమ్ములను 4వ మెట్టు మీద ప్రవేశపెట్టిన తండ్రి, నీకు స్తుతులు చెల్లించుచూ ఉన్నాము. కొద్ది నిమిషములు మరొక్క మారు మీ యొక్క శిలువ శ్రమలను మేము జ్ఞాపకము చేసుకొనుచుండగా, మా కొరకు మీరు సిద్ధపరిచిన వాక్యాహారము చేత మమ్మను నింపుమని, తృప్తిపరచుమని, బలపరచుమని వాక్యమై మాతో మాట్లాడబోతున్నా యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క 40 దినాల శిలువ శ్రమల ధ్యాన కూటములలో ఈ 4వ రోజు మన వాక్య ధ్యానాంశము ఉపవాసము. 40 దినముల ఉపవాసము. ఉపవాసము 3 రకాలై ఉన్నది. ఒకటి సంపూర్ణ ఉపవాసము, అనగా రోజంతా చేసే ఉపవాసము. 2 అర్ధ ఉపవాసము, అనగా రోజులో సగభాగము చేసే ఉపవాసము. 3వది సుఖోపవాసము, అనగా కొన్ని గంటలు చేసే ఉపవాసము. కాబట్టి రోజంతా ఉపవాసము, ఒక పూట ఉపవాసము, లేక కేవలము కొన్ని గంటలు మాత్రమే ఉపవాసాన్ని సుఖోపవాసము అని అంటారు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు, దేవుని కుమారుడై ఉండి కూడా మానవ రూపమున ఆయన భూమి మీద జన్మించిన తదుపరి యవ్వన వయస్సులో ప్రభువారు కూడా 40 దినాలు సంపూర్ణ ఉపవాసమును ఆచరించారు. మనం ఈ రోజున 40 దినాలు ఉపవాస కూడికలను ఆచరిస్తూ ఉన్నాం. మరి మన రక్షకుడును, మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువారు ఆయన కూడా ఉపవాసం చేశారా అంటే ఆయన కూడా ఉపవాసము చేశారు. ఎన్ని దినాలు చేశారు? 40 దినాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనములో 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట, చాలండి, యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను చేత ఆయన బాప్తిస్మము పొందుకున్న తరువాత పరిశుద్ధాత్మ యేసు ప్రభువారిని అరణ్యానికి తీసుకుని వెళ్ళి అక్కడ 40 దినములు ఒక ప్రక్క సాతాను చేత శోధింపబడుతూ, మరొక ప్రక్క ప్రభువారు చేసిన పని సంపూర్ణ ఉపవాసము ఉండుట, సంపూర్ణ ఉపవాసముతో ప్రార్థించుట. 40 దినములు 40 రాత్రులు, అనగా పగలు ఆహారం తీసుకోలేదు, రాత్రి ఆహారము తీసుకోలేదు. ఇది సంపూర్ణ ఉపవాసము. కాబట్టి మన రక్షకుడైన ప్రభువారు కూడా ఉపవాస ప్రార్థనను ఆచరించిన వారై ఉన్నారు. అందుకే యేసయ్య ఆయన కొండ మీద చేసిన మొదటి ప్రసంగములో ఉపవాసమును గూర్చి కూడా ప్రభువారు చెబుతున్నారు.
దైవజనుడు దేవదాసయ్య గారు ఉన్నారు, నీ అనుభవములో లేనిది ఏది నీవు ఇతరులకు చెప్పొద్దు. అంటే ముందు నువ్వు ఆచరించి ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి. నువ్వు ఆచరించకుండా, అది నీ అనుభవానికి రాకుండా, దాన్ని మొదట నీవు అనుభవించకుండా నీవు ఇతరులకు ఎలా చెబుతావు? కాబట్టి ఉపవాస దీక్షాపరుడైన యేసు ప్రభు వారు ఉపవాసము ఎలా చేయాలో చెబుతున్నారు. 40 దినాల సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి ఉపవాస దీక్షాపరుడైన మన రక్షకుడైన యేసు ప్రభు వారు ఉపవాసము ఎలా చేయాలో చెబుతున్నారు. ఇప్పుడు మనం ఈ రాత్రి ఉపవాసం ఎలా చేయాలో అనే టాపిక్ కంటే కూడా యేసయ్య తన మొదటి ప్రసంగములో ఉపవాసమును గూర్చి ఆయన బోధించారు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఉపవాస ప్రార్థనలు. అది యేసయ్య సంపూర్ణ ఉపవాసం చేసి సాతానును జయించారు. ఆయన మొదటి ప్రసంగములో ఉపవాసం ఎలా చేయాలో చెప్పారు. అంటే ఈనాడు పిల్లారా, క్రైస్తవ జనాంగమైన మనము, దేవుని పిల్లలమైన మనము పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మనము కూడా ఉపవాస ప్రార్థనలను చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారి వలె పాత నిబంధన గ్రంథములో ఇద్దరు భక్తులైన వారు కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు. 40 దినాలంటే చెప్పండి, చాలా ఎక్కువ. 40 దినాలు సంపూర్ణ ఉపవాస ప్రార్థన చేయటం చాలా కష్టం. సులువా కష్టమా చెప్పండి? ఒకరోజు చేస్తేనే చాలా కష్టంగా ఉంటుంది మనకి. అలాంటిది 2 దినాలు, 3 దినాలు, 7 దినాలు అంటే అమ్మో చాలా కష్టం కదా. కానీ భక్తులైన వారు, ప్రవక్తలైన వారు, పిల్లారా, దేవుని పిల్లలైన వారు 40 దినాలు వారు కూడా ఉపవాస ప్రార్థనను ఆచరించినట్లుగా పరిశుద్ధ గ్రంథ చరిత్రలో మనం చూడవచ్చు. కాబట్టి పాత నిబంధన గ్రంథములో మరి మొదటిసారిగా 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనందరికీ తెలిసిన వారు ఎవరు చెప్పండి? మోషే. ఎవరు చెప్పండి? మోషే. ప్రవక్త, దైవజనుడు అయినటువంటి మోషే 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఆయన కూడా సీనాయి కొండ మీద 40 దినాలు, 40 పగలు, 40 రాత్రులు కూడా ఆయన కూడా సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఆచరించినట్లుగా మనం చూడొచ్చు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనము. అతడు 40 రేయిం పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు చాలండి. 40 దినములు, 40 పగలు, 40 రాత్రులు కూడా, అనగా 40 దినాలు సంపూర్ణముగా మోషే ఉపవాసం ఉన్నారు. అతడు ఆహారం తీసుకోలేదు, నీరు కూడా త్రాగలేదు అని వ్రాయబడి ఉంది పిల్లారా. మరి ఒక మనిషి 40 దినాలు ఏమీ తినకుండా త్రాగకుండా ఉండటం అది చాలా అసాధ్యమైనటువంటి పని. ఏదైనా తినాలి, లేకపోతే కనీసం ఏదైనా త్రాగాలి. ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా ఉందాం అని మనం కానీ కఠినంగా చేయటానికి ప్రయత్నిస్తే తప్పకుండా కొన్ని అనారోగ్య పరిస్థితులు మనకు ఎదురవుతాయి. దేవుని యొక్క నడిపింపు ఉంటే, పరిశుద్ధాత్మ తండ్రి సహకారం ఉంటే పిల్లారా, మనము చెయ్యగలమేమో. కానీ మనకు ఆరోగ్యం ఉంది, బలం ఉందని చెప్పి మనం కూడా సంపూర్ణంగా ఏం తినకుండా, ఏం తాగకుండా చేద్దాం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తే మాత్రం
మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగని ప్రియులారా చెయ్యలేము అని కాదు, కానీ చెయ్యాలి అంటే చెప్పండి, ఎవరు సహకారం అందించాలి? దేవుడే సహకారం అందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడే మనకు బలం ఇవ్వాలి, దేవుడే మనకు శక్తినివ్వాలి, దేవుడే మనకు ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడే మనల్ని నడిపించాలి. లేకపోతే 40 రోజులు ఏమీ తినకుండా త్రాగకుండా ఉండటం అనేది అసాధ్యమని చెప్పాలి. ఇక్కడ మోషే దేవుని పాదాల దగ్గర ఉన్నాడు, దేవుని సముఖములో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. అతడు రోజంతా 24 గంటలు కూడా దేవుణ్ణే చూస్తూ ఉన్నాడు, దేవుని మాటలే వింటూ ఉన్నాడు. దేవుని మాటలో జీవముంది కాబట్టి ఆ జీవమైనటువంటి దేవుని మాటలో వింటున్నటువంటి మోషేకు ప్రియులారా ఆయనలో ఏం తగ్గిపోలో చెప్పండి? జీవము తగ్గిపోదు. అందుకే యేసు ప్రభువు అంటారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి ఈ 40 రోజులు మోషే ఎవరి మాటలు వింటూ ఉన్నాడు? దేవుని మాటలో వింటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా దేవుని సహవాసములోనే ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలో ఉన్న జీవము, దేవుని మాటలో ఉన్న శక్తి ద్వారా మోషే పోషింపబడ్డాడు. శరీర సంబంధమైన ఆహారం ఏది మోషే ఆయన తీసుకోకపోయినా ఆయన శరీరానికి చెప్పండి బలము తగ్గలేదు. సరికదా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన అనంతరము ఆయన శరీరం యొక్క తేజస్సు చెప్పండి ఇంకా ఎక్కువగా ప్రకాశించింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ కొండ దిగి వచ్చిన తర్వాత మోషే ముఖాన్ని చూస్తున్న ప్రజలు అంటారు కదా, మోషే నీ ముఖమును మేము చూడలేకపోతున్నాం. మోషే ముఖ చర్మము ప్రకాశిస్తుంది. మోషేకి దైవ కళ అద్దుకుంది. పిల్లారా నిజానికి ఆహారం తీసుకోకపోవటాన్ని బట్టి శరీరము శుష్కించి నీరసించి ఏమనుకోద్దే ప్రేతకలు అబ్బాలి. ఎవరైనా ఒక వారం రోజులు భోజనం చేయకుండా ఉన్నారనుకోండి, ఎలా మారిపోతారు చెప్పండి? ఇక చనిపోతాడేమో అనుకుంటాం మనం. దాన్నే చావు కళ లేక ప్రేత కళ అంటారు. కాబట్టి 40 రోజులు సీనాయి కొండ మీద ఉన్నటువంటి మోషేకు తన శరీరము శుష్కింపబడి బలహీనమై మరణపు కళ మోషేకు అబ్బాలి. కానీ ఏ కళ అద్దుకుంది చెప్పండి? దైవ కళ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు మోషే ఎవరి సన్నిధిలో ఉన్నాడు? కాబట్టి మనం కూడా 40 రోజులు శిలువ శ్రమల ధ్యాన కూటాలు ఆచరిస్తామని మీరు ఇంటికాడ కూర్చుంటే చెప్పండి మీకు దైవ కళ అబ్బదు. 40 రోజులు ఉపవాసం చేస్తూ ఇంటికాడ కూర్చుంటే పిల్లారా మీరు దేవుని యొక్క జీవాన్ని పొందుకోలేరు. మోషే దినమంతా దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. మరి మనమో చెప్పండి దినానికి 1 గంట మాత్రమే దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నాం. కాబట్టి పిల్లారా మరి ఈ మోషే అనే భక్తుడు ఆయన మొదటిసారిగా 40 దినాలు సంపూర్ణమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసి అతడు దైవ కళను సంపాదించుకున్నాడు. అలాగే దేవుడిచ్చిన సర్వ సమాజానికి ఉపయోగకరమైన 10 ఆజ్ఞల 2 రాతి పలకలను సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సర్వ సమాజాన్ని ఉద్ధరించగలిగిన, సమాజాన్ని బాగు చేయగలిగిన, నాటి నుంచి నేటి వరకు రాకడ వరకు మనమందరము ఆచరించే గొప్ప దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకొని వాటిని సమాజానికి అందించాడు. అనగా ఇప్పుడు మోషే చేసిన ఉపవాస ప్రార్థన వల్ల ఏమైనా ఉపకారం కలిగిందా, లేకపోతే ఉపవాస ప్రార్థన వ్యర్థమైందా? చెప్పండి, ఎంత గొప్ప ఉపకారం అండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. సమాజాన్ని బాగు చేసే, ఉద్ధరించే, సరిచేసే దేవుని యొక్క ఆజ్ఞలు పిల్లారా పొందుకొని సమాజానికి అందించాడు. కాబట్టి ఎవరైతే 40 దినాలు కనీసం కొన్ని గంటలైనా ఉపవాసం చేస్తూ దేవుని సన్నిధిలో బ్రతుకుతారో, గడుపుతారో వారిని దేవుడు చెప్పండి ఏం చేస్తాడు? అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక రెండవ వారు ఎవరయ్యా అని మనం చూసుకుంటే పాత నిబంధన గ్రంథములోనే రాజులు
మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి హోరేబునకు వచ్చాను. అతడు ఎవరతడు? ప్రవక్త అయినటువంటి ఏలియా. ఎవరు చెప్పండి? ఏలియా. ఏలియా దేవుడు పంపించిన ఆహారమును భుజించి రొట్టె తిని బుడ్డిలోని నీళ్లను త్రాగి, అది దేవుడు సిద్ధపరిచిన ఆహారం, దేవదూతల చేత దేవుడు పంపించిన ఆహారం. రొట్టెను తిని నీళ్ల బుడ్డులో ఉన్న నీళ్లు త్రాగి దేవుడు అంటున్నాడు, ఏలియా లేచి ప్రయాణం చెయ్యి అని చెప్పినప్పుడు ఏలియా తానున్న చోటు నుంచి 40 రాత్రింబగళ్ళు అతడు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఒక పూట భోజనము చేసి ఎక్కడా ఆగకుండా ఏలియా చెప్పండి 40 దినాలు ప్రయాణం చేశారు. ఆ 40 దినాల్లో అతడు భోజనం చేసినట్లుగా కానీ, ఎక్కడైనా ఒక రోజు విశ్రాంతి తీసుకున్నట్లుగా కానీ, మధ్యలో ఎవరితోనైనా మాట్లాడినట్లుగా కానీ ప్రియులారా అక్కడ వ్రాయబడి లేదు. అతడు ఆ భోజన బలము చేత, అనగా ఆ ఒక్క పూట ఒక్క రోజు తిన్న ఆ ఆహార బలము చేత అతడు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుడు ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో ఆ చోటుకి వెళ్ళాడు. అంటే 40 దినాలు కూడా ఏలియా ప్రయాణములోనే ఉన్నాడు. ఆయన ఎక్కడా కూడా ఆగిపోలేదు, ఎక్కడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు, ఎక్కడా ఆయన ఆహారం కూడా భుజించలేదు. 40 దినాలు ఏలియా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మోషే కొండ మీద కుదురుగా కూర్చున్నాడు. కానీ ఇక్కడ ఏలియా చెప్పండి 40 దినాలు ప్రయాణం, అనగా నడుస్తున్నాడు, లేక పరిగెట్టు కూడా ఉండొచ్చు. మరి కూర్చున్న వాడికి చెప్పండి ఉపవాసం చేస్తున్నప్పుడు బలహీనంగా ఉంటుందా? ఉపవాసం చేస్తూ పరిగెట్టేవాడికి బలహీనంగా ఉంటుందా? కాబట్టి మోషే చేసిన ఉపవాసం కంటే కూడా ఏలియా యొక్క ఉపవాసం కొంచెం కష్టతరమైందిగా మనం గమనించవచ్చు. ఎందుకంటే మోషే సీనాయి కొండ మీద దేవుని పాదాల దగ్గర కుదురుగా కూర్చున్నాడు. కానీ ఇక్కడ ఏలియా మాత్రము 40 రాత్రులు 40 పగలు ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు, పరుగు పెడుతూనే ఉన్నాడు. మరి అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రయాణం చెప్పండి సాఫీగా సాగుతుందా? ఏమ్మా, ప్రయాణాలు సాఫీగా సాగుతాయా? చెప్పండి. సాగవు కదా. ఒకరోజు సాఫీగా సాగితే చెప్పండి, ఒకరోజు కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి మనకి ప్రయాణంలో. మీరు కూడా మీ గృహాల దగ్గర నుంచి వస్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఈరోజు అందరికంటే తొందరగా వెళ్ళాలనుకుంటాం. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డు, ఏదో ఒక కష్టం తల్లి, లేకపోతే శరీర సంబంధమైన బలహీనత, లేక కుటుంబంలో శోధనలు పిరులారా, మార్గ మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఇవన్నీ ఏం చేస్తాయి? మన ప్రయాణంలో చెప్పండి మనం ముందుకు సాగకుండా మనల్ని ఆపటానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో వాటిని అధిగమించి ముందుకు వస్తాం, కొన్ని సందర్భాల్లో చెప్పండి ఆగిపోతుంటాం. మనమైతే ఆగిపోతున్నాం, కానీ ఏలియా మాత్రం చెప్పండి ఆగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఏలియా చివరికి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు. నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనములో పిరులారా అక్కడ కూడా మనకు దేవుని పర్వతమైన హోరేబు అనే ప్రాంతం కనబడుతుంది. ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారయ్యా అంటే మోషే వచ్చాడు. ఆ హోరేబు కొండ మీద దేవుడు మండుచున్న మంటలోంచి, లేక మండుతున్న అగ్నిలోంచి ఎవరితో మాట్లాడాడు?
చెప్పండి. దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత ఉందా లేదా చెప్పండి. 4వ అధ్యాయం 1వ వచనములో పిలుడారా, 4వ అధ్యాయం 1వ వచనము చదవండి. 4వ అధ్యాయం 1వ వచనము, నిర్గమాకాండము 4వ అధ్యాయము 1వ వచనము. క్షమించండి, 3వ అధ్యాయం 1వ వచనము. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. కథన రంగములో, పందెపు రంగములో విజయాన్ని సాధించలేవు. ఎన్ని చిక్కులు, ఎన్ని సాతాను శోధనలు, ఎన్ని ఆటంకాలు నీకు ఎదురవుతున్నా నీవు విశ్వాసముతో ఈ 40 దినాలు పరుగు పెట్టాలే తప్ప నీ పరుగును మధ్యలో ఆపకూడదు. ఆపితే పిల్లారా నీవు బహుమానాన్ని పోగొట్టుకుంటావు. పరుగు పందెములో ఆటంకం ఎదురైందని చెప్పి ఆగిపోతే నీవు బహుమానం పోగొట్టుకుంటావు. అలాగే ఈ 40 దినాలు నీవు మానకుండా ఉపవాసముతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు మన కొరకు ఏ బహుమానాలు సిద్ధపరిచాడో బహుమానాలు పొందుకుందామా, లేకపోతే ఈ సంవత్సరం కూడా సిద్ధపరచబడిన బహుమానాలు పోగొట్టుకుందామా? అది మీ ఆసక్తి. ఈ పరుగు పందెములో ఓపికతో 40 దినాలు పరుగు పెడతారా, మధ్యలో ఆగిపోతారా? ఓపికతో పరిగెట్టి ఈ పరుగును కడముట్టిస్తే తప్పకుండా చెప్పిన దేవుడు ఒక బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరణాత. ఇక చివరిగా మనం ప్రారంభ వచనములో చెప్పుకున్నట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలను ఆయన కూడా ఆచరించిన వారై ఉన్నారు. ఏలియా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. మోషే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. అలాగే యేసయ్య కూడా చెప్పండి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. మరి 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా యేసు ప్రభువారు పొందుకున్న ప్రతిఫలం ఏమిటయ్యా అంటే ఆ ఉపవాస ప్రార్థన శక్తితో యేసు ప్రభువారు అపవాదిని జయించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతటా ఆయన ఆకలి కొనగా అపవాది వచ్చి ఆయనను శోధించెను. చూసారా, ఆకలేస్తున్నప్పుడే అపవాది వచ్చాడండి. అనగా నీకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో, ఎప్పుడు నువ్వు కష్టంలో ఉంటావో అప్పుడే ఎవరు వస్తారు చెప్పండి? అపవాది వస్తాడు. నీ కష్టాన్ని బట్టి, నీ అవసరాన్ని బట్టి వాడు నిన్ను ఒక తప్పుడు మార్గములోనికి నడిపించాలనుకుంటాడు పిల్లారా. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, లేక నీకు ఎంత అవసరం ఉన్నా నీవు దేవుని వాక్యాన్ని అతిక్రమించకూడదు. చూడండి, దానియేలును, మేషకును, షడ్రకును, అబెద్నెగోలను ఆజ్ఞలను మీరి వారిని వారు నిలబెట్టించినటువంటి విగ్రహానికి మొక్కమన్నప్పుడు వారంటారు, మేము చావనైనా చస్తాం, కానీ మేము మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞను మేము మేరము. ఆజ్ఞలలో మొదటి 2 ఆజ్ఞలు కదా, మీరు ఎవ్వరికీ చెప్పండి సాగిలపడి నమస్కారమో చేయకూడదు. ప్రాణం మీదకొస్తే ప్రాణమైనా పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డారు, కానీ దేవుని ఆజ్ఞను మేరటానికి ఇష్టపడలేదు. ఈ రోజున నీ యొక్క తల మీదకొచ్చినా, లేక నీకున్న కష్టం, నీకున్నటువంటి ఆకలి, నీకున్న అవసరం తీర్చబడటానికి అపవాది రకరకాలుగా పిల్లారా ఈ లోకంలో ఉండి మనల్ని వాడు పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు, మనల్ని ఆకర్షిస్తాడు, తప్పుడు మార్గంలో నడిపించడానికి ఎన్నో ఎన్నో ఆలోచనలు చెప్తాడు. ఎంతోమంది వస్తారు, అప్పుడే వస్తారు. కాబట్టి నీకు వారి మాటల కంటే కూడా మనకి ఏది ఎక్కువ చెప్పండి? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే, దేవుని మాటలే మనకు పిల్లారా ప్రధానమైనవి. నీ కష్టం తీరకపోయినా పర్వాలేదు, లేకపోతే నీవు ఇబ్బందులు పాలైనా పర్వాలేదు, నీకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, చివరికి నీ మీదకి చావొచ్చినా సరే ఇవేం అతిక్రమించకూడదు? దేవుని వాక్యాన్ని అతిక్రమించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత.
కాబట్టి ఆ కొండ మీద అపవాది కూడా అంటుంది, నా కాళ్లకు నీవు నమస్కారము చెయ్యి, నేను నీ ఆకలి తీరుస్తాను, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని అన్నాడు. యేసయ్య ఆజ్ఞ మీరాడా చెప్పండి? యేసయ్య ఆజ్ఞ మేరలేదు, దానియేలు ఆజ్ఞ మేరలేదు. కానీ మనం మాత్రం చెప్పండి, చాలా సులువుగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. మనం అంతవరకు మనకున్న భక్తి జీవితాన్ని పక్కన పెట్టేస్తామండి. చాలా సులువుగా పాపానికి అపవాదికి మనం చోటిస్తాం. కాబట్టి యేసయ్య 40 దినాల సంపూర్ణ ఉపవాస ప్రార్థన శక్తితో అపవాదిని జయించారు. కాబట్టి ఈ 40 దినాలు ఎవరైతే ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యము ద్వారా బలపడతారో వారు ఎవరిని జయించగలుగుతారు? అపవాదిని, వాడి శోధనలను జయించగలుగుతారు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు పిల్లారా మనకు ఉపకారమే కానీ చెప్పండి, మనకి ఏదో ఖాళీగా ఉండి వచ్చి కూర్చొని చేసుకునే ప్రార్థనలు కాదు. లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి శక్తినిచ్చే కూటాలు ఈ 40 దినాల ఉపవాస కూటాలు. కాబట్టి ఏదో మనమే చేసేస్తున్నామని మీరు అనుకోవద్దండి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు. యేసయ్య కూడా 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేశారు. ఇంకా చెప్పాలంటే వారు మనకంటే కఠినంగా చేశారు. మనం చెప్పండి, వారిలో కనీసం ఒక 10% కూడా మనం చేయలేకపోతున్నాం. కనీసం ఈ రూపంలోనైనా 40 దినాలు దేవుని సన్నిధికి వద్దాం, దేవుని వాక్యాన్ని విందాం, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ 4వ దినమున ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏమిటో, ఉపవాస ప్రార్థన యొక్క ఉపకారం ఏమిటో మోషే 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేసి లోకాన్ని సంస్కరించగలిగిన, సరిచేయగలిగిన, నేటికిని పాటిస్తున్న ఘనమైనటువంటి ప్రభువా, 10 ఆజ్ఞలను తండ్రి రాసుకున్నాడు, సమాజానికి అందించాడు, సమాజాన్ని సరిచేశాడు. వందనాలు, స్తోత్రాలు. ఏలియా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి మీరు నివసించే స్థలమైన హోరేబుకు చేరుకున్నాడు. మీ ద్వారా ధైర్యపరచబడ్డాడు, ఆదరించబడ్డాడు. తండ్రి అద్భుతమైన కార్యాలు చేశాడు. యేసయ్య, మీరును ఉపవాస ప్రార్థన చేసి అపవాదిని జయించినప్పుడు వాడు పిరికివాడి వలె పారిపోయాడు తండ్రి. అలాగే తండ్రి, మిమ్మును భక్తులైన వారిని మేము మాదిరిగా, ఆదర్శంగా తీసుకొని ప్రభువా, ఈ 40 దినాలు ఓపికతో ముందుకు పరుగు పెట్టడానికి సహాయాన్ని దయచేయండి. 4 మెట్లెక్కించిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అలాగే తెల్లవారితే నాయన ఈ 40 దినాల శిలువ శ్రమల ధ్యాన కూటాలలో 7 ఆదివారాలలో మొదటి ఆదివారం ప్రభువా, ఈ రాత్రి మీరు కనిపించండి, నీ బిడ్డలతో మాట్లాడండి. ఈ రాత్రే మీరు ఆత్మీయముగా, శారీరకముగా నీ బిడ్డలైన వారందరినీ కూడా పరిశుద్ధాత్మ తండ్రి మీరు సిద్ధపరచండి. దేవా, నీకు వందనాలు. ఆరాధనా దినము ఆచరింపవలయు, ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప అన్న దైవజనుడు దేవదాసయ్య గారి యొక్క వాక్కును బట్టి తండ్రి పనులన్నీ పక్కన పెట్టి ప్రభువా, లోకాన్ని విడిచిపెట్టి తండ్రి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు, ఆరాధనా దినమును తండ్రి ఆత్మీయతతో ఆచరించుటకు ప్రభువా, నీ బిడ్డలను ప్రభువా మీరు ప్రేరేపించి కుటుంబాలతో తండ్రి సంతోషముగా నీ బిడ్డలైన వారు నీ సన్నిధికొచ్చి నిన్ను ఆరాధించే కృప దయచేయండి. తిరుగు మా అందరి ప్రయాణాల్లో తోడుగా ఉండి మా గృహాలకు క్షేమముగా చేర్చండి తండ్రి. ఈ 40 దినాల శిలువ శ్రమల ధ్యాన కూటాల యొక్క ఆశీర్వాదమును సంఘముకు మాత్రమే కాకుండా ఈ గ్రామమంతటికీ అనుగ్రహించుమని శిలువనాథుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మమ్ము శోధంలోనికి తేక దుష్టుడు తప్పించు.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణమైన విజయము, అపవాది క్రియలకనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, దేవుని కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య నిత్య సహవాసము, 4 రోజుల సంపూర్ణమైన దీవెన శిలువనాథుడైన యేసయ్య మీకు మెండుగా అనుగ్రహించి వధువు సంఘముగా మిమ్మల్ని సిద్ధపరచును గాక. రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది, రక్షకా నీకు స్తోత్రం. భక్తితో ఈ కదా భాగ్యంబు గైకొను, భాగ్యమిమ్ము స్తోత్రము. భక్తితో ఈ కదా భాగ్యంబు గైకొను, భాగ్యమిమ్ము స్తోత్రము. అందరికీ మరణాత.